హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసేస్తున్నాను. వ్లాగ్ అయితే చివరి వరకు చూస్తే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ వైఫ్గా నేను కూల్గా ఉంటూ నా డేని రిలాక్స్డ్గా స్టార్ట్ చేసుకోవడం, పరుగులు లేని లైఫ్ కోసం ఇష్టపడుతూ ఉంటానండి. నేను ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇదే కల కదండి. సో ఇంకా ఈరోజు మార్నింగ్ లేవడంతో బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసాను అనమాట, ఎటువంటి సౌండ్స్ చేయకుండానే. ఎందుకంటే లోపల ఇంకా మా పాప మా వారు కూడా పడుకుని ఉన్నారనమాట. ఇంకా రోజు రంజాన్ అండి. సో మా పాప కూడా హాలిడే అనమాట. అందుకే హ్యాపీగా వాళ్ళిద్దరూ లోపల పడుకుని ఉన్నారు. నేను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చూసుకున్నాను అనమాట బయట. ఈ సమ్మర్లో రోజంతా రిఫ్రెష్గా ఉండి అలాగే బయట ఉండే హీట్ని బీచ్ చేసే ఒక పర్ఫెక్ట్ మంత్ర వాటరే కదండి. కాబట్టి మన ఎండాకాలంలో హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మన ఇంట్లో ఉన్నా సరే లేదా పిల్లలు మగవారు బయటకు వెళ్తున్నా సరే తప్పకుండా వాళ్ళకి వాటర్ అనేది ఇచ్చేయండి. ఎక్కువ లిక్విడ్స్ తీసుకునేలా చూడండి. సో బీ హైడ్రేటెడ్ అండి అందరూ కూడా. స్టే కూల్ ఎనీవేర్ ఎనీ టైం. మార్నింగ్ లేచిన తర్వాత టీ కాఫీల జోలికి అయితే అసలు వెళ్ళానండి. కావాల్సింది నాకు ఫస్ట్ వాటర్ అనమాట. కడుపు నిండా వాటర్ తాగితేనే డే అంతా కూడా కూల్గా ఉండడం నేను అబ్జర్వ్ అయితే చేశాను అనమాట, నా బాడీని బట్టి. సో ఇంక నెక్స్ట్ అయితే ఇంకా తలుపు తీసుకుని బయటకి అయితే వచ్చేసానండి. ఇవాళ హాలిడే కదా, చాలా రోజుగా అయితే డేట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా 7కి లేచాను. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ చూస్తున్నారు కదా, మాకు ఈస్ట్ వైపు ఇల్లండి. సో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మార్నింగ్ సన్ చూస్తుంటే. కాబట్టి లేచి బయటకు వచ్చి కొన్ని నిమిషాలు అలా నిల్చుని చూస్తుంటే చాలా బాగుంటుందండి. కనుక ప్రజెంట్ సమ్మర్ కదండి, ఇంకా 9 లోపలే ఎండ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ ఏంటంటే సమ్మర్ ఎర్లీ మార్నింగ్స్ చాలా బాగుంటాయి కదండి. అయితే నచ్చుతాయండి. మార్నింగ్స్ అంటే చాలా కూల్గా ఉంటుంది అనమాట సమ్మర్ అంతా కూడా. నైట్ మాత్రం ఇంకా వేడితో చచ్చిపోతూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు అంతా కూడా తుడుచుకుని వచ్చేస్తున్నాను అనమాట. ముందు రోజే నేను మాప్ అన్నీ కూడా పెట్టేసుకుని వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇంకా మొత్తం అంతా ఇల్లు చక్కగా గుమ్మాలు ఇవన్నీ కూడా తుడుచుకుని వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ ఒకటి అయిపోతాను అనమాట ఫస్ట్. ఇంకా మా వాళ్ళు ఎవరు లేవకూడదని చాలా సైలెంట్గా ఈ పనులన్నీ చేసుకుని వస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు లేచారనుకుంటే ప్రతి పనికి కూడా అడ్డంగా ఉంటారనమాట. ఏ పని సరిగ్గా చేయనివ్వరు నన్ను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ముగ్గులు అవి కూడా మా గుమ్మలో పెట్టేసుకున్నానండి ముందు రోజేనమాట. అలాగే దేవుడి గదిలో కూడా ముగ్గులు అవి పెట్టుకున్నాను, మీకు చూపించేస్తాను నేను తర్వాత. చెప్పాను కదండి మాది ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పేసి. సో అందు గురించి అనమాట ఈ సన్ రైజ్ అనేవి ఇలా గుమ్మ నుంచి ఇంట్లో కొడుతూ ఇంటి నిండా కూడా 1000 రేట్లు కాంతనైతే నింపుతూ ఉంటాయన్నమాట. సో ఈ వెలుగు అనేది నా డేని బ్రైట్గా అట్లాగే రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ ముందు రోజు నేను పిండి రుబ్బుకొని పెట్టుకున్నాను అనమాట. దానికి సంబంధించిన గ్రైండర్ కూడా కడిగేసి ఉంచేసుకున్నాను. ఇంక ఈరోజు ఆవిడ కూడా వేద్దాం అనుకుంటున్నానండి. దానికి సంబంధించిన గిన్నెలు కూడా ఉన్నాయి, ఇంకా టీ గిన్నె కూడా, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అట్లాగే దేవుడి సామాన్లు కూడా శుభ్రంగా పీతాంబరి వేసి కడిగేసి పెట్టేశానండి. వాష్ చేసి పెట్టాను అనమాట, ఆరబెట్టేసుకున్నాను. ఇంక చూస్తున్నారు కదా స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా ఒకసారి వైప్ చేసుకుని వచ్చేసానండి. ఎందుకంటే ఉగాది రోజు నేను ఇవన్నీ కూడా వాటర్ మొత్తం అంతా కూడా వాష్ చేసుకుని వచ్చాను కాబట్టి ఇప్పుడు వైప్ చేసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా బూరెలో పూర్ణం గురించి అని శనగపప్పు అయితే నైటే వాటర్ పోసి నానబెట్టేసి ఉంచుకున్నాను అనమాట. ఇంకా పిండి కూడా రుబ్బుకొని ఉంచుకున్నాను కదండి. ఇదైతే నైట్ కొద్దిగా పిండి అనమాట, అంత పిండి కాకుండా కొద్దిగా పిండి మాత్రం ఇట్లా బయట కొద్దిగా పెట్టేసి ఉంచానమాట. ఇదైతే బాగా ఫెర్మెంట్ అయింది, మీకు కలిపేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా ముందుగా నైవేద్యానికి అయితే అమ్మవారికి మనం అత్యసర పెట్టుకుంటాం కదండి. కొంతమంది ముద్దపప్పు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, నేనైతే అత్యసర కలిపి పెట్టేస్తాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను అనమాట. స్నానం ఇవన్నీ కూడా అయిపోయినాయండి. రాగానే ఇంకా ఎలాగ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసుకుని ఉన్నాను కాబట్టి ఇంకా గబగబా ఒక దాని తర్వాత పనులు చేసేసుకుంటున్నాను అనమాట. మీకైతే కొంచెం అంత ఫాస్ట్లో పెట్టేశానండి, టైం అయితే సరిపోదు కదా అంతా అని చెప్పేసి. ఇంకా అన్నీ కూడా రెడీగా దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక దాని తర్వాత పనులు చకచకా చేసేసుకోవాలి కాబట్టి ఇంకా బెల్లం కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేసుకుంటున్నానండి. ఇంకో పక్క నుంచి అయితే మా వారు ఇంకా లేచే టైం అయిపోయింది అనమాట. అందు గురించి తనకైతే మ్యూజిల్స్ ఇవన్నీ కూడా నానబెట్టి ఉంచేసాను. ఇంకా పప్పులు నైట్ కోసం అవి కూడా ఎర్లీ మార్నింగ్ ఈ రెండు కూడా తప్పనిసరిగా ఫస్ట్ డ్యూటీ అనమాట నాకు. మా వారిని సేవ చేసుకోవాలి ఫస్ట్, పతి సేవ ఫస్ట్ కదండి, అందు గురించి అనమాట. ఆయన గురించి కూడా పక్క నుంచి చూసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా మా పాప అయితే లేవలేదులేండి, తను ఇంకా పడుకునే ఉంది. హాలిడే కదండి, ఇంకా ఈ టైంలోనే వాళ్ళకి రెస్ట్ అనమాట. అందు గురించి ఇంకో పక్క నుంచి ఎగ్జామ్స్ అయితే నడుస్తూ ఉన్నాయండి. ఇంకా తను లేచి లేవడంతో ఇంకా ఎగ్జామ్స్కి ఇవన్నీ కూడా దగ్గరుండి చదివించాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదండి, బూర్లు అయితే ఈ విధంగా చేసుకుని వచ్చేస్తున్నాను అనమాట. బూర్లు అయితే వేయడం నాకైతే చాలా కష్టం అండి, నిజంగా చాలా శ్రమ పడుతూ ఉంటాను అనమాట. బూర్లు వేయడం అంటే నాకు చాలా భయం, బూర్లైనా గారెలైనా సరే. ఇంకేదో విధంగా అలా చేసుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ వేయకుండా దేవుడి వరకు ఆ రోజు వరకు తినే వరకు కూడా కొన్ని మాత్రం బూర్లు వేస్తూ ఉంటాను. ఇంకా అయితే గిన్నెలో ఇక్కడ చక్కగా ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. మా వారు ముందు రోజే కొబ్బరికాయ, అరటిపల్లి ఇవన్నీ తీసుకుని పెట్టారనమాట, పూలు ఇవన్నీ కూడా. ఇంకా ఎట్లాగా దేవుడికి పెడతానని చెప్పేసి ఇంక ఇంట్లో కూడా అట్లా అక్కడక్కడ కూడా కార్నర్స్లో పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా బూర్లు వేయడం ఇవన్నీ కూడా అవుతూ వచ్చింది కదండి. ఇంకో పక్క నుంచి అత్తేస్తారు కూడా ఉడికిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా వాచి
ఇంకా వంట కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇంకా ఇలాగనమాట దేవుడి దగ్గరకు వచ్చేస్తాను ఇంకా డైరెక్ట్గానే. ఇంకా దేవుడికి ఇంకా ఇట్లా అయితే మేము పెట్టుకుంటానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా, ఒకరి పద్ధతి ఒక్కొక్కరిది. ఇంకా మేమైతే మా పద్ధతిలో ఇలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మా అత్తగారికి ఒక పద్ధతి ఉంటుంది, అమ్మగారికి ఒక పద్ధతి ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. ట్రెడిషనల్ అలా ఉంటుంది కదా పద్ధతులు ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, దేవుడి దగ్గర అయితే నేను ఈ విధంగా కార్నర్లో అమ్మవారిని ఈ విధంగా పసుపు కుంకుమతో పెట్టుకుంటానండి. నేను పెట్టుకుని ఈ విధంగా బూర్లు తెసర ఇవన్నీ పెట్టేసి నైవేద్యం అయితే ఈ విధంగా సమర్పించుకుంటామండి. ఇంకే రంజాన్ రోజు అయితే గురువారం వచ్చిందండి. అమ్మవారికి నైవేద్యం అంటే గురువారం కానీ ఆదివారం కానీ ఏదో ఒక రోజు పెట్టుకుంటారు కదా. ఇంకా 2 రోజులు కూడా హాలిడేసే, కాకపోతే నేను ఇంకా గురువారం పెట్టేసుకుందాం అని చెప్పేసి డెసిషన్ ముందు రోజే తీసుకున్నాను అనమాట నేను. ఇంకా అందు గురించి అనమాట. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ పక్కన పెట్టేస్తాం, అమ్మవారికి మర్చిపోతాం అని చెప్పేసి చేసేయాలి గబగబా అని చెప్పి నేను ఇంకా ఆ రోజు ముందు రోజే అనుకుని మా వారితో మరుసటి రోజే లేవగానే ఇంకా కోడైతే తీసుకొచ్చండి, నైవేద్యం పెడతాను. అట్లాగా కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అని చెప్తే అవన్నీ కూడా ముందు రోజు తీసుకొచ్చి మార్నింగ్ లేచిన తర్వాత కోడిని తీసుకొచ్చారనమాట. ఇంక చూసారు కదా, నేనైతే ఈ విధంగా నైవేద్యం పెట్టేసుకుని హారతి అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసుకున్నాను, కోడి ఇవన్నీ కూడా. ఇంకా మా వారైతే ఇంకా కోడిని తీసుకువెళ్ళిపోయారండి దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత. ఇంకా కంపల్సరీ అమ్మవారికి నైవేద్యం అంటే చక్కగా పసుపు చక్కగా కాలుకు రాసుకోవడం కానీ, ఈ పూజా నైవేద్యాలు అన్నీ కానీ ఇవన్నీ కూడా చాలా కలగా ఉంటుంది కదా డే అంతా కూడా. చాలా బాగుంటుందండి నిజంగా ఈ పూజలు ఇవన్నీ కూడాను. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. డే అంతా కూడా చాలా హాయిగా ఉంటుంది, ఆ రోజైతే కూడా ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్గా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంటాం అనమాట. సో ఇంక చూసారు కదా, నెక్స్ట్ అయితే తులసమ్మ దగ్గర కూడా వచ్చి ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా పూర్తయినాయి కదా. ఇప్పుడు ఇంట్లో వంట ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే అక్కడ సామాన్లు అక్కడైతే సర్దేసుకుంటున్నానండి. మా వారికి 9:30 లోపల ఇవన్నీ కూడా చెప్పేయాలన్నమాట. నేను కోడి ఇవన్నీ కూడా తను కొట్టించి తీసుకురావడం ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా 7కి లేవాల్సి వచ్చింది ఈరోజు. లేచి లేవగానే అన్నీ కూడా ముందు రోజే పెట్టుకుని రెడీగా ఉండడం వల్ల అన్ని పనులు కూడా చాలా తొందరగా అయిపోయినాయండి నాకైతే, ఎటువంటి చికాకు లేకుండా కంగారు లేకుండా. ఇంక చూస్తున్నారు కదా, ఆయనకైతే ఇవన్నీ చెప్పేసాను అనమాట. కోడి ఇవన్నీ చెప్పేసాను. ఆయన ఇంకా కొట్టించడానికి బయటకు వెళ్ళారని చెప్పాను కదా. ఇంక ఈ లోపల ఏం చేస్తున్నానంటే నేను టిఫిన్ కోసం అని చెప్పేసి ఆవరుకోవడానికి రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పిండే వేస్తామండి ఆవరుకోవడానికైనా ఇడ్లీకైనా ఒకటే పిండి అనమాట, ఇడ్లీ పిండే. ఇవి సరిపోతుంది మా పాపకి నాకేనండి, ఇద్దరికేనమాట టిఫిను. సో కాస్తంత పిండి సరిపోతుంది. మార్నింగ్ టిఫిన్ ఎక్కువ చేయడం అంటే ఇష్టపడనండి నేను. ఒక 2 ఇడ్లీలు ఉంటే సరిపోతాయి, 2 దోశలు అంటే సరిపోతాయి, అంతే వరకు అనమాట. హెవీగా చేయడం అంటే అస్సలు ఇష్టపడను, ఎక్కువగా తినలేను కూడా అనమాట. ఇంకా మా వారి తర్వాత నాకు ఇంకా కూరది ఇంట్లో ఇచ్చేసిన తర్వాత ముసలి ఇవన్నీ కూడా తినేసి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరిపోయారండి. 9:30కి షార్ప్గా వెళ్ళిపోతారన్నమాట. ముందు ఉండడానికైనా చూస్తారేమో కానీ 9:30 దాటిన తర్వాత అస్సలు ఇష్టపడరు. ఏ పని కూడా తనకి చెప్పకూడదు అనమాట. 9:30 దాటిన తర్వాత చాలా కోపడిపోతూ ఉంటారు. సో అందు గురించి అనమాట చాలా కేర్ఫుల్గా నేను ముందు రోజే చెప్పేస్తుంటాను అనమాట. ఎర్లీ మార్నింగ్ నాకు ఏమన్నా కావాల్సి వస్తే అవన్నీ కూడాను. రోజు ఇంకా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇన్స్టెంట్ బిర్యానీ అండి ఇది వచ్చి ఆచి బ్రాండ్ అనమాట. ఆచి హైదరాబాద్ బిర్యానీ అనమాట. బాస్మతి బిర్యానీతో చేస్తారు. కిట్ అనేది ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. లోపల మనకి చెప్పాను కదా బిర్యానీకి సంబంధించిన ఇదిగో హోల్ స్పైసెస్ ఇచ్చేస్తారు, పేస్ట్ ఇస్తారు, అట్లాగే ఒక 1/4 kg బిర్యానీ రైస్ ఇస్తారండి. ఇంకా నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా తీసుకురాగానే వాష్ చేసేసానండి. మొత్తం చికెన్ అంతా కూడా వాష్ చేసుకుని అందులో నేను 1/2 kg తీసుకున్నాను అనమాట. ఈ కిట్కి ఒక 1/2 kg రైస్ పడుతుందండి, అట్లాగే 1/2 kg చికెన్ పడుతుంది అనమాట. చికెన్లో చక్కగా ఇట్లా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అండి సరిపోతుంది, లేదా రెడీగానే మనం చేసేసుకోవచ్చు. నేనైతే ముందుగా కలిపేసి పెట్టేసుకుంటాను అనమాట. ఈ లోపల నేను మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళైతే 1/4 kg బియ్యం ఇస్తారండి మనకి, బాస్మతి బియ్యం. ఇంకో 1/4 kg బియ్యం మనకు పడుతుంది అనమాట. నేనైతే మనం కావాలంటే మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు, లేదా ఇంట్లో బాస్మతి బియ్యం ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే బియ్యం సరిపోతండి, అందు గురించి అనమాట ఇట్లా ఇంకో 1/4 kg బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంక చూస్తారు కదా, ఇంకో పక్క నుంచి అయితే శనగపప్పు ఉడికిపోవడం స్టార్ట్ చేసిందండి. ఇంకా ఆవిరికడం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇట్లా చేస్తున్నాను నేను. ఇంకా టిఫిన్ కూడా చేసుకుని వచ్చేస్తాను అనమాట. ఇంక ఈ లోపల పప్పు మొత్తం ఉడికిపోయింది, దాన్ని అయితే డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఉంటే సరిపోద్దండి చక్కగాని. ఇలా నలపగానే మన పప్పు అనేది మెదగాలన్నమాట. ఇంకా నేను చేసే పద్ధతి మా అత్తగారి స్టైల్లో చేస్తూ ఉంటాను అనమాట ఈ బూర్లు అనేవి. ఇంక ఇప్పుడు నేను పూర్ణాలు అయితే రెడీ చేసుకుని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఈ శనగపప్పు ఉంది కదా, ఇది ఆరిపోయిన తర్వాత చక్కగా మిక్సీ కొట్టేసుకోవాలండి. ఇట్లాగనమాట, కాస్తంత పలుకు ఉండాలన్నమాట.
తర్వాత వచ్చేసి ఇంకా ఇక నేను తోపు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఈ తోపు నేను ఏ విధంగా వేసానంటే, ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల అంటే బియ్యం వేసుకున్నాను అనమాట. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే పూర్ణానికైతే ఒక గ్లాసు పంచదార వేసుకున్నానండి. 2 గ్లాసులు అయితే శనగపప్పు స్మాష్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా ఇలాగనమాట వంటలకని చేసుకుని పెట్టుకోవాలి. ఇంక నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకుని దగ్గర పెట్టేసుకున్న తర్వాత తోపును ఇంకా పూర్ణంలో వేసి ఇలాగనమాట గూళ్ళ కింద వేసేసుకుంటున్నాను. ఇంక ఎందుకో తెలియదండి, నాకు ఎప్పుడు చూసినా సరే ఫస్ట్ చాలా క్రిస్పీగా ఉంటాయండి. వేడిగా ఉన్నప్పుడు అయితే బూళ్ళు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. కానీ ఏంటంటే చల్లారిపోయిన తర్వాత పైన తోపు ఉంటుంది కదా, చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఏంటో తేడా ఫాల్ట్ అనేది నాకైతే ఇప్పటికీ కూడా అర్థమవుతుంది అనమాట. 1-2 చొప్పున వేసుకుంటారు అంటారు కదా బూర్లకైతే, నేను కూడా ఆ విధంగానే వేస్తాను. అయినా సరే ఎందుకు ఇట్లా గట్టిగా చల్లారిపోయిన తర్వాత వచ్చేస్తాయో నాకు అర్థమవుతుంది అనమాట. ఇంకా టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి. ఇంక నెక్స్ట్ అయితే బిర్యానీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకో పక్క నుంచి బూర్లు ఇవన్నీ కూడా రెడీ అవుతూనే వస్తున్నాయి అనమాట. ఇంక చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని నేను ఇక్కడ కుక్కర్లో చేసేసుకుంటున్నానండి. సింపుల్గా అయిపోద్ది కాబట్టి మనకి ఒక 3 విజిల్స్లోనే. అందు గురించి చక్కగా నేను ఫస్ట్ హోల్ స్పైసెస్ ఇవన్నీ కూడా నెయ్యిలో వేపేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్నాను కదా చికెన్, ఇదంతా కూడా వాటర్ పోయే వరకు కూడా కలుపుకొని కాస్తంత ఫ్రై చేసుకోవాలండి. వాటర్ పోయిన తర్వాత మనకి కావాల్సిన వాటర్ 1-2 అనమాట. బియ్యానికి వాటర్ 2 అనమాట. సేమ్ మనం బిర్యానీ ఎట్లా చేస్తాం అదే విధంగానండి. వేసేసుకున్న తర్వాత వాటర్ కూడా ఉడుకొచ్చిన తర్వాత నేను ఆఖరికి రైస్ వేసేసుకొని ఇంకా ఎట్లాగనమాట 3 విజిల్స్ పెట్టేసుకున్నానండి. ఇంక చూస్తున్నారు కదా, బూర్లు అయితే చాలా బాగా వచ్చినాయి కదా, చూడడానికి చాలా బాగుంటున్నాయి. కానీ చల్లారిన తర్వాతనేనండి ఎందుకో చాలా నాకు అంత కష్టపడి చేస్తానా నేను, ఎందుకు ఇలా వస్తాయని చాలా బాధ వచ్చేస్తూ ఉంటుందన్నమాట నాకు. ఏంటి ఏం ఫాల్ట్ ఉంది, ఏం తేడా ఉందో అయితే మాత్రం నాకైతే అసలు అర్థమవదు. ఇంకా చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా పాప వచ్చేసింది అనమాట, వచ్చి చూసుకుంటుంది బిర్యానీ గురించి. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో 3 ఫ్లేవర్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఇంకోసారి తప్పకుండా వాటి గురించి చెప్తాను నేను. ఇంక నెక్స్ట్ చెప్పాను కదా, మా పాపకైతే ఫైనల్ ఎగ్జామ్స్ అండి. ఇప్పుడు అందరూ కూడా ఇదే బిజీలో ఉంటారు కదా, మమ్మీస్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా అందరూ కూడా చాలా టెన్షన్గా ఉంటారు. ఇవన్నీ కూడా పరీక్షల టైం కాబట్టి ఇంకా నేను మా పాపని దగ్గర కూర్చోబెట్టుకుని ఇవన్నీ కూడా చదివిస్తూ ఉన్నానమాట. మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదండి. ఇంకా మా పాప దగ్గర కూర్చోవలసి వచ్చిందనమాట. ఇంక సాయంత్రం అయిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ మళ్ళీ స్టార్టింగ్ అనమాట. ఇంకా తోటకూర అయితే అప్పుడు మా అత్తయ్య గారి దగ్గర తీసుకొచ్చిన దాంట్లో ఇంక ఇట్లా ఒక కట్ట అయితే పెద్ద కట్ట ఉండిపోయిందండి. ఇప్పుడు శుభ్రంగా దీన్ని అయితే కడిగేసి కటింగ్ చేసేసుకొని కడిగేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా వంట చేసేసుకోవాలి కాబట్టి. చూసారు కదా ఎంత లేతగా ఎంత బాగుందోనండి నిజంగానే. ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా పండించిందనమాట ఇది. ఇంట్లో పండించుకున్నవి వేరు, మనకు కొనుక్కున్నది ఎట్లాగైనా వేరే కదా. ఇటువంటివి దొరకడమే కష్టంగా ఉంది ప్రజెంట్ డేస్లో అయితేనే. దొరకడమే మనకి బంగారం అనమాట. అందు గురించి మర్చిపోకుండా మాత్రం వెళ్ళగానే తీసుకొచ్చుకుంటూ ఉంటాను నేనైతేను. మా అత్తయ్య గారింటికి వెళ్ళానంటే ఎక్కడే ఉన్నాయి ఇవన్నీ నెత్తుక్కుంటూ ఉంటాను అనమాట. ఇంట్లోనే ఏమన్నా సరే వెజిటేబుల్స్ కానీ ఏమన్నా సరే అక్కడ అన్నీ కూడా మంచి దొరుకుతూ ఉంటాయి అనమాట. ఫుడ్ విషయంలో ఆలోచించక్కర్లేదండి, అంత బాగుంటుంది అనమాట ఫుడ్ అయితేనే అక్కడ. ఇంకా చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా అనమాట. ఇవంతా కూడా డ్రైన్ చేసి అట్లా బయట వదిలేస్తానండి. నైట్ అంతా కూడా మార్నింగ్ లేవగానే కర్రీ చేసేసుకుంటాను అనమాట డైరెక్ట్. ఇంకా ఇంట్లో ఈరోజు ఇన్ని పనులు అయితే చేసుకున్నానండి. చూసారు కదా, డే అంతా కూడా చాలా యాక్టివ్గా అయితే పని చేసుకోగలిగాను అనమాట, ఎటువంటి అలసట లేకుండా. ఈరోజు హాలిడే కాబట్టి. ఇంక ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్.